బండి అయితే ఇక లోడింగ్ అవుతుంది మా. ఈ లోడింగ్ అయిన తర్వాత మనం తీసుకొని పోవాల్సిందే ఆడ అన్లోడ్ కాడ. ఈ అయ్యాలన కొంచెం దగ్గర ఉన్నది, దగ్గర దెబ్బ పోద్దాం. ఇక బండి అయితే లోడ్ అయింది మా, ఇక తీసుకొని పోదాం. ఇక నిన్నైతే అటు పోసినాం మామ, ఇవాళ అయితే ఇగో ఈ కట్ట మీద పోయాలి. చూసిరుగా ఇగో ఇటైతే మొత్తం చెరువు ఉన్నది, ఇటు చేనులు ఉన్నాయి. ఇక జారింది అనుకో బండ్లు, ఇక కథం పోతే ఒక సైడ్ అటే పోవాలి, మళ్ళీ మొత్తం బండ్లు కలిసి ఇటే రావాలి మామ. లేకుంటే పక్క పక్కన పోవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. పుసుక్కున అటు కానీ ఇటు కానీ జారింది అనుకో బండి ఇక అవుటే. ఇక బండి పోతే పోయింది కానీ మనిషి ప్రాణం పోతే ఇక కష్టం మళ్ళీ రాదు. బండి ఇవాళ కాకపోయినా రేపైనా కొనుక్కోవచ్చు. కానీ మా సూపర్వైజర్ అన్నావు ఆయన దీని కాంట్రాక్ట్ కింద పట్టుకున్నది, రోడ్డు పోపించిన ఇష్టపడతాడు అన్న. అయితే గుట్టలల్లా సందులల్లా గొంతులల్లా వ్యవహారం మంచిగానే ఉన్నది. పోయి అలా పొద్దుడు పూట పెడితే మందుకుండు మా, కానీ ఎండ కొడుతుందని సాయంత్రం పూట పెడతారు మా వాళ్ళు. అసలుకే ఎండ మామూలు కొడతలేవు, అందుకని సాయంత్రం పూట నడుపుకుంటున్నాం మెల్లగా. రోజు ఒక 10-15 ట్రిప్పులు అట్లా నడుపుకుంటున్నాం మా. ఎడ్లు ఇక అవి ఎప్పుడు పోవాలి, ఈ బండి ఎప్పుడు దాటాలి, అవో ఒక పుస్తకం పోవాలి మా. ఇంకా ముందు ఉన్నది ఓ కథ, బండ్లు ఇంకా ఇన్నే ఉన్నాయి. ఇంకా ముందు ఓన్ కూడా పోలే. ఇంకా డబ్బా పడ్డదా లేకుంటే ఓ కింద దిగింది రో అయ్యా, బండి కింద దిగిందా. ఓ సామి, ఆడిస్తాడు మా బండిని ఇచ్చుకోటి కింద పెట్టి పైన లేపి మంచిగా పోనిస్తాడు అన్న. అయితే చూద్దాం ఇంత ఘోరంగా అసలు దిగుతా. నేను ఇంకా డబ్బా పడ్డది అనుకున్నా మా, డబ్బా ఇక్కడ రివర్స్ ఇస్తా అంటే బండి ఎక్కలేదు, అందుకనే రాళ్ళు పెడతారు మా వాళ్ళు. నేను డబ్బా పడ్డది అనుకున్నా, ఉత్తా బండి ఎక్కుతలేదు. ఘోరంగా ఉందంటే ఘోరం పరిస్థితి. సాయ్ నేను అనుకుంటూనే ఉన్నామా, బండ్లు మళ్ళీ రిటర్న్ వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు లోడ్ బండ్లు ఆగినాయి, ఎంటీ బండ్లు పోతున్నాయి. ఇక మెల్లగా సైడ్ ఇచ్చినాం, ఇక కొత్తగా ఆపినామా కొత్తాం. ఇక బండ్లు మెల్లగా వాటి పోతున్నాయి. ఆడ స్టక్ అయింది, కొన్ని బండ్లు స్టక్ అయినాయి. ఇక ఇది డ్రైవర్ల కోసం అంటే గీసా ఇటు వచ్చిందో. ఇంకొక బండి ఉన్నది, ఇది కూడా పోవాలా. ఇక పక్కగా ఆపుదాం మళ్ళీ. ఆడ మధ్యలో అయితే పోసినామా మన బండి అన్లోడ్ అయింది. ఇక కంటెంట్ అయితే కంప్లీట్ అయింది. ఇక చూడాలి మా ముందు ముందు ఎట్లుంటాయో మొత్తం. కానీ అసలు ఘోరం అంటే ఘోరం పరిస్థితి మామ. ఇది అట్లా మీద నడుపుడు అంటేనే రిస్క్ కొంచెం, అయినా తప్పదు ఇక ఇబ్బంది.